జాతరని సజావుగా జరిపించడమే మన లక్ష్యం కావాలి. ఇది మన కర్తవ్యం. మన కదలికల ద్వారా ఎవరికి అనుమానం రాకూడదు. ఈ ఇంట్లో మన రోజు చేసే ఏ పని కూడా నాన్నగారికి ఇలా జరిగిందని ఆగిపోకూడదు. నాన్నగారు ఉన్నారు, ఆయనకి ఏం కాలేదు, త్వరలో లేచి వస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. మీరు నమ్మాలి. సింహానికి ముళ్ళు గుచ్చుకుంటే 4 రోజులు కుంటుతుంది, ఆ తర్వాత ఎప్పటిలాగే నడుస్తుంది. అన్నా, ఎప్పటిలాగా జాతర జరుగుతుందన్నా. అటువంటి సంఘటన జరిగినట్టు ఏ జాడా లేదు. ఏమన్నారా? బాగా చూసావా? అవునన్నా, నేను బాగా చూసే చెప్తున్నాను. వదినా, అక్కడ ఏ సమస్య లేదంట. జాతర సజావుగా జరుగుతోందంట. అందుకు అవకాశమే లేదు. నా చేతులతో నరికాను. నేను వేసిన వేటికి ఆయన అసలు బ్రతికే ప్రసక్తే లేదు. నన్ను నమ్మండి. ఏమా, అమ్మాయి రెడీ అయిందా? పొద్దున్నే రెడీ అయ్యి కాలుగాలని పిల్ల తిరుగుతా ఉంది. ఎన్నాళ్ళు పెళ్లి చూపులంటే మూతు ముడుచు కూర్చునేది, ఈ రోజు అవును, ఉండదా మరి? ఏమా, వాళ్ళు చేస్తారు కదా. నిన్ను నమ్మి మన వాళ్ళందరినీ పిలిచేశానమ్మా. నాకెందుకో భయంగా ఉంది. భయం ఎందుకు నానా? నాతో చెప్పారు కదా సస్పెన్స్ గా వచ్చి దిగుతానని. రాకుండా ఎలా ఉంటారు? ఇచ్చిన మాట తప్పుతారా? చెప్పానా? నువ్వు ఉండు, నేను పోయి చూస్తాను. ఇదిగో వస్తున్నా. రండి, నమస్కారం. అయ్యగారు రాలేదా? ఓ, వెనకొస్తున్నారా? రండి, మీరు రండి, లోపలికి రండి. మీ ఎత్తుకు మా ఇల్లు తోగదు, మీరే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. రండి. ముహూర్తం టైం కల్లా అయ్యగారు వచ్చేస్తారు కదా. కూర్చోండి. పర్వాలేదు. ఏంటలా చూస్తూ నుంచున్నారు? అల్లుడి గారికి టీయో కాఫీయో తీసుకురండి. ఒక నిమిషం. నాన్నగారికి ఈ సంబంధం నచ్చలేదు, అది చెప్పడానికి వచ్చాను. ఏమంటున్నారయ్యా? ఏమంటున్నారు? మిమ్మల్ని నమ్మి నేను అందరినీ పిలిచేశానయ్యా. అయ్యా, మీది పెద్ద మనసు అనుకున్నాను, కానీ ఇంత పెద్ద మనసు అనుకోలేదయ్యా. నేను ఒక మామూలు మాస్టర్నయ్యా. ఇక నన్ను ఎలాగయ్యా తలెత్తుకు తిరగమంటారు? ఆడపిల్ల తండ్రినయ్యా నేను. ఇలా నమ్మించి గొంతుకొస్తారు కదయ్యా. చరు మీ నాన్నకు నచ్చలేదా లేదా నీకు నచ్చలేదా? కిటికీలన్నీ తెరుచుంచు. అమ్మా ఈశ్వరి, ఆ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ. ఏమిటి అందరూ ఒకేసారి వచ్చారు? అయ్యో, రండి. సుబ్రహ్మణ్యం దారికి అడ్డంగా నిలబడి రండి అంటే ఎలా రావాలి? ఏమిటి విషయం? అయ్యగారిని కలుద్దామని వచ్చాం. అయ్యగారినా? చిన్నయ్య గారు ఫ్రీగానే ఉన్నారు. ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పెద్దయ్య గారినే కలవాలి. అయ్యగారిని కలవాలా మీరు? అవును. సరే కూర్చోండి, నేను చెప్పొస్తాను. రండి, అలా కూర్చుందాం. భాగ్యం, కొంచెం మజ్జిగ ఇవ్వు. సరే అన్నయ్య. మన బుర్ర పగిలేలా ఉంది. పరిస్థితి తెలియకుండా కంప్యూటర్ గెలుపుతున్నారు. అయ్యా, లోమాడోళ్ళు వేంపల్లోళ్ళు కలిసి వచ్చారు. అయ్యగారిని కలిసి ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలట. తాగడానికి ఏమైనా ఇచ్చావా? మజ్జిగ ఇవ్వమన్నారు. సరే, లోపలికి రమ్మను. అయ్యయ్యో, అయ్యా, అయ్యగారిని కలవాలట. అందుకే అంటున్నాను, లోపలికి రమ్మను. ఈ అటకారాలు వద్దయ్యా. అయ్యగారు ఎక్కడున్నారు? అక్కడ కూర్చున్నారు. అన్ని విషయాలు మాట్లాడారు. రండి. నాన్న, వేంపల్లి లోమాడ ఊరు పెద్దలు వచ్చారు. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట.
అయ్యా ఇంతవరకు జాతరకైన జమా ఖర్చులు తీసుకొచ్చామయ్యా. ఇకపోతే శుక్రవారం జరిగే హోమానికి అన్ని ఏర్పాట్లు చేశామయ్యా. ఎందుకంత దూరం నుంచి మాట్లాడుతున్నారు? పర్వాలేదు, దగ్గరకు వచ్చి మాట్లాడండి. అమ్మో పర్వాలేదయ్యా, ఇక్కడే ఉంటాం. మీరు చెప్పండి అన్నా. అయ్యా, ఆయుధ పూజ నాడు డ్యామ్ గేట్లు తెరవటం గురించి కలెక్టర్ తో మాట్లాడాలయ్యా. ఇవన్నీ మీతో చెబుదామని వచ్చామయ్యా. అయ్యగారికి ఇవ్వండి. ఇక మేము సెలవు తీసుకుంటామయ్యా. వస్తామయ్యా. వస్తాం బాబు. వస్తామయ్యా. ఏ సమస్యలు లేకుండా అన్ని పనులు సజావుగా సాగుతాం. అందరూ భోంచేసి వెళ్ళండి. అయ్యగారు అంటున్నారు. అయ్యా మధ్య తాగామయ్యా. వస్తామయ్యా. మా కడుపు వస్తాం. నిండుతుందంటే అది మీ చదివే కదయ్యా. రండి. అయ్యగారు ఉన్నారా? కలిసి వచ్చాం. అయ్యా 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 ఇక్కడ ఉన్నారా? ఏంటి? అయ్యగారిని చూడటానికి 4 గోళ్ల నుంచి పొలోమును వచ్చేస్తున్నారయ్యా. ఇప్పుడేం ప్లాన్ వేస్తారయ్యా? ఏమిటి ఆలోచిస్తున్నారు? నాన్న జాతరకి బయలుదేరుతున్నారు. బండి రెడీ చేయమని చెప్పు. క్షమయా వెళ్ళు. అయ్యగారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్ట జాతరకి పోతారు? అయ్యగారు జాతరకి పోతున్నారు. మిమ్మల్ని అందరూ ఎక్కడ కలుగుతున్నారు? ఒక సుబ్రహ్మణ్యం పడితీరా. అయ్యా ఏంటయ్యా ఇది? అయ్యగారు ఈ పరిస్థితిలో ఎలా బయటకు వస్తారు? నాన్నగారు వస్తారు. నువ్వు వెళ్ళి ముందు రెడీ అవ్వు. నేను రెడీ అండి. కూర్చునేగా డ్రైవ్ చేస్తాను. అయ్యగారు ఎలా వస్తారు? డ్రైవర్ సీట్ లో నేను కూర్చుంటాను. నాన్నగారి సీట్ లో నువ్వు కూర్చుంటావు. కొంచెం అర్థం ఎలా చెప్పండి. నువ్వే నాన్నగారిలా జాతరకు వస్తున్నావు. ఇప్పుడే నోరు తడబడుతోంది చూసారా? ఏ నాలా మాట్లాడుతావు, నాన్నగారిలా మాట్లాడుతావు? నాన్నగారిలా నటించలేవా? 10 రోజులు మాట్లాడుతూ ఉంటే అయ్యగారిలా మాట్లాడేయచ్చు. అందుకని అయ్యగారిని అయిపోగలనా? సింహానికి చిట్టెలకి చాలా తేడా ఉందయ్యా. పిల్లికి వాతలు పెడితే పులైపోతుందా? ఆటలాడకండి. చెప్తే వాళ్ళ అబ్బాయి నేనేం చెప్తున్నాను చేయవా నువ్వు? అయ్యగారు కొడుకు మీరు డ్రైవర్ లాక్ చేయొచ్చు. డ్రైవర్ ని నేను అయ్యగారు లాక్ చేయను. ఆయన ఎక్కడ నేనెక్కడ. ఊరుకోండి అయ్యా, నిరికించకండి. వదిలే. సుబ్రహ్మణ్యం, వెళ్ళి ఆశీర్వాదం తీసుకొస్తాను. ఏం జరుగుతుందో ఏంటో. అయ్యా, చిన్నయ్య గారు మీలా యాక్ట్ చేయమంటున్నారు. నన్ను క్షమించండి అయ్యా. మొక్కులు తీర్చుకోవడానికి జాతరలో దేవుళ్ల వేషాలు వేస్తుంటాం కదా, అలా ఇప్పుడు మీ వేషం వేయబోతున్నాను. ఆ వీరభద్రుడిలా మీరే అండగా ఉండి నాకు ధైర్యాన్ని ఇవ్వాలి. అయ్యా, ఇదే మీ ఆశీర్వాదం అనుకుంటాను. చాలయ్యా. సుబ్రహ్మణ్యం, అయ్యో ఏంటి? అయ్యా, అయ్యగారు చెప్పులొద్దయ్యా. వేసుకో. అయ్యా, ఎందుకయ్యా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు? కావాలంటే చేతులకు వేసుకుంటారు. సుబ్రహ్మణ్యం, సరే అయ్యా, సరే, కోపడకండి. అయ్యా, పెద్ద వైబ్రేషన్ గా ఉందయ్యా. రా. కూడా వస్తారని గంపడేస్తే వచ్చాను. ఇన్ని గంపలు కూడా వస్తాయని అనుకోలేదు. అయ్యగారు వచ్చేసారు. త్వరగా అందరూ బళ్ళెక్కండి. అందరూ ఇక్కడే ఉన్నారా? అయ్యా, త్వరగా కార్డు ఓపెన్ చేయండి, లేదంటే మ్యాటర్ ఓపెన్ అయిపోతుంది. అయ్యగారు మీరు పదండి, నేనున్నాం కదా. అమ్మయ్యా, ఎలాగోలా అందరి కళ్ళు కప్పేసి కారెక్కేశాం. జాతరకు వస్తున్నామనే కదా చెప్పాం. నమ్మకం లేకుండా ఎలా ఫాలో అవుతున్నారో చూడండి. వెనకాల ఎన్ని కార్లు వస్తున్నాయి? 5 కార్లు అయ్యా. 5 కార్లు కాదు, 5 ఊర్లు. అయ్యా, అయ్యగారి బండి వెనకే వస్తున్నాం. అయ్యగారి నుంచే బయలుదేరారు. ఆయనతో పాటు జాతరకి మాట్లాడుకున్నాం. మేము నందిమండలం ఊరు పెద్ద అక్కడికే వస్తున్నాం. మీరు త్వరగా వచ్చేయండి. అక్కడ అగ్గి తొక్కే చోట వేడుక చూసే వాళ్ళందరూ కాస్త పక్కకి జరిగి నించోండి. బళ్ళు ఆపడానికి విడిగా చోటు ఉంది కదా, మళ్ళీ ఎందుకు అందరూ లోపలికి వస్తున్నారు? అక్కడ అన్నదానం జరిగే చోట మగాళ్ళకి ఆడాలకి విడివిడిగా లైన్లు ఉన్నాయి కదా, ఎందుకు అందరూ కలిసిపోతున్నారు? అడి చూడు, 5 ఊళ్ళని వేరు చేయి. సరేనే. 5 ఊళ్ళకి విడివిడిగా పనులు అప్పచెప్పారు కదా, నా వెనకాలే వచ్చి ఏం చేస్తారయ్యా మీరు? పోయి పని చూడండి. వేంపల్లోళ్ళు లోమాడోళ్ళు భోజనం చేశారా? ముందు వెళ్ళి భోజనం మిమ్మల్ని అంటున్నారు. సరే, మనం వెళ్ళి ఫోన్ చేసేద్దాం. మనకి చాలా పనులు ఉన్నాయి కదా. ఇదిగో పూజారులు అందరూ కలిసి పోలీస్ పోలీస్
ఇదిగో కానిస్టేబుల్, పిల్లలు పైకి కాడుతున్నారు, జారి కింద పడిపోతే ఏం చేస్తారు? ఐస్ తింటూ నిలబడ్డారేంటి? అయ్యగారయ్యా, అయ్యగారు అదిగో స్క్రీన్ మీద. ఎందుకు కింద పారేశారు? ఎండాకాలం కదా, తింటూ పని చేసుకోండి. ఈ సీరియల్ వరకు లైటింగ్ పెట్టేవాళ్ళు రథం లాగేటప్పుడు అడ్డు రాకుండా కాస్త పైకి లాగి కట్టండి, మరీ కింద కట్టకండి. అన్నా, అయ్యగారికి ఏం కాలేదు. జాతరకు వచ్చారు, స్టేజ్ మీద నుంచి మాట్లాడుతున్నారు, స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆ వెనకాల గేటు దగ్గరికి వెళ్ళండి. అన్నా చెప్పండి. నెక్స్ట్ ఆ చలివేంద్రంలో కమర్షియల్ బ్రేక్. చల్లగా